ఎంపీడీఓ ఇప్పటిదాకా ఆయన జాడలేదు. ఆయన వెహికల్ ఒక చోట పెట్టున్నది చూశారు. ఆ తర్వాత ఆయన కోసం వెతుకుతున్నారు. ఓ పక్కన ఆయన ఎక్కడున్నారు ఏంటి, ప్రస్తుతం చివరికి ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకున్నారని కాలవల్లో వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా ఇక్కడ రియాక్షన్ ఓవర్ రియాక్షన్ కథ నడుస్తుంది. ఖచ్చితంగా ఒక నాయకుడు బెదిరిస్తే ఇవాళ అధికారం మారిపోయింది. వైసీపీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? కేసు పెడితే తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు లీడర్ని. దానికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత, అసలు అధికారి ఆత్మహత్య చేసుకోవాల్సినంత సీన్ ఎందుకు ఉంటుంది ప్రాక్టికల్గా? ఇది ఓ సమస్య. ఇప్పుడు దాని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ప్రభుత్వము స్పందించింది, విచారణకు ఆదేశించింది. నడుస్తున్నప్పుడు అసలు ఒక అధికారి అంతగా భయపడాల్సిన పనే ఉంటుంది. ఇప్పుడు అందులో ఏమన్నా పోనీ వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా తిన్నాడా? లేదు కదా. ఏ కొమ్ముకోవడం బయటకు వస్తుందని భయపడడానికి. అవతల అతను బాకీ పెట్టాడు, కాంట్రాక్టర్గా డబ్బులు కట్టాలి, కట్టలేదు కదా, అది లీగల్గా యాక్షన్ ఉంటుంది. అవసరమైతే ఇప్పటికే ఆల్రెడీ దాని మీద ఒక కమిటీ వేసి ఇది స్వాధీనం చేసుకోవడం అదంతా కూడా అయిపోయింది కదా. ఇంకేముంటుంది దాంట్లో? ఇప్పుడు అది నడిపించడం అన్నటువంటిది ఒక్కటే ఇష్యూ. కాకపోతే దాంట్లో ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఇప్పుడు దర్యాప్తు జరగాల్సినటువంటి అంశం. ముందు ఆ ఎంపీడీఓ గారు దొరికితే విషయం తేలుతుంది. అసలు లేదా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం కనబడుతుంది.